రేపటి నుంచి ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ స్టార్ట్ కాబోతున్నాయి. ఇందులో భాగంగా మన ఇండియా ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడబోతుంది దుబాయ్ వేదికగా. ఇక ఈ మ్యాచ్లో జరగబోయే అసలు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేవి ప్రెడిక్షన్స్, అలానే గ్రౌండ్ స్టాట్స్ ఎలా ఉన్నాయని కొన్ని వింత రికార్డ్స్ మరియు ఎంతో ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఓడిఐస్లో ఏకంగా ఇప్పటివరకు 42 మ్యాచ్లు ఆడితే ఇండియా మాత్రం డామినేటింగ్ పొజిషన్లో 33 మ్యాచ్లు గెలిచింది. అందులో బంగ్లాదేశ్ కేవలం 8 మ్యాచ్లు గెలిచింది, ఒకటి మాత్రం నో రిజల్ట్. హెడ్ ఓవరాల్గా చూసినట్లయితే ఓడిఐ మ్యాచెస్లో మన ఇండియా క్లియర్గా డామినేట్ చేసి పడేసింది బంగ్లాదేశ్ టీంని. కానీ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నట్లయితే మన ఇండియా అంత గొప్పగా అయితే కనిపించలేదు. లాస్ట్ 5 మ్యాచెస్లో మన ఇండియా బంగ్లాదేశ్ పైన కేవలం 2 మ్యాచెస్ గెలిచింది. బంగ్లాదేశ్ ఏమో మిగతా 3 మ్యాచెస్ గెలిచి వన్ ఆఫ్ ద లీడింగ్గా కనపడుతుంది మన ఇండియా పైన. అది కూడా ఎందుకు ఓడిపోయిందంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మన ఇండియన్స్ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయారు 2023లో జరిగిన ఓడిఐ సిరీస్లో. వీళ్ళిద్దరూ ఐసీసీ టోర్నమెంట్స్లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 5 సార్లు తలబడితే ఇండియా మాత్రం 4 సార్లు గెలిచి ఐసీసీ టోర్నమెంట్లో డామినేటెడ్గా కనపడుతుంది బంగ్లాదేశ్ పైన. బంగ్లాదేశ్ కూడా ఒకసారి గెలిచింది. అలానే ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకున్నట్లయితే 2017లో ఒకే ఒకసారి తలబడ్డారు. అందులో మన ఇండియానే గెలిచింది. సునాయాసంగా బంగ్లాదేశ్ని ఇంటికి పంపించింది ఆ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్. రేపు జరగబోయే దుబాయ్ పిచ్ విషయానికి వస్తే దుబాయ్ పిచ్చెస్ అయితే సిమిలర్ టు మన ఇండియన్ పిచ్చెస్ లానే ఉంటాయి. అక్కడ కూడా ఏమంటే మధ్యాహ్నం కొంచెం ఎక్కువ ఎండ ఉంటుంది, అలానే నైట్ వచ్చేసరికి డ్యూ కూడా మన ఇండియా కన్నా ఎక్కువగా పడుతుంది. ఇక్కడైతే ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే డెఫినెట్లీ బౌలర్లకు అయితే ఆ సీ మూమెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే చేజింగ్ చేసేటప్పుడు అయితే డ్యూ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దుబాయ్లో చాలా వరస్ట్ రికార్డులు ఉన్నాయి. ఈవెన్ 2022లో జరిగిన ఏషియా ట్రోఫీలో కూడా మన ఇండియన్స్ ఘోరంగా పర్ఫామ్ చేశారు దుబాయ్ వేదికగా. అలానే 2020లో జరిగిన T20 వరల్డ్ కప్లో కూడా మన ఇండియన్స్ దుబాయ్ వేదికగా చాలా ఘోరంగా పర్ఫామ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే మన ఇండియన్స్కు దుబాయ్ పిచ్చెస్ చాలా సూటబుల్గా లేవని నాకు అనిపిస్తుంది. గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్లో దాదాపు 58 మ్యాచ్లు జరిగాయి, ఇంటర్నేషనల్ మ్యాచ్లు. అందులో 22 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. అలానే 34 మ్యాచెస్ అయితే చేజింగ్ చేసిన టీం గెలిచాయి. దాన్ని బట్టి చెబుతుంది చేజింగ్ చేయడం ఈ పిచ్లో చాలా సునాయాసం మరియు ఈజీ రాదర్ దాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి టోటల్ని పుటప్ చేయడం కన్నా. ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 218గా ఉంది. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 355 కొట్టారు ఈ గ్రౌండ్లో. అలానే ఈ గ్రౌండ్లో లోయెస్ట్ స్కోర్ కూడా నమోదైంది, అది 90. వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే దుబాయ్లో అయితే వర్షాలు పడడం చాలా తక్కువ కాబట్టి అసలు అక్కడ వర్షమే లేదు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ బీభత్సంగా పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటివరకు వచ్చిన వెదర్ రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి. మన ఇండియన్ టీం విషయానికి అయితే మన ఇండియన్ టీం అయితే సాలిడ్గా కనపడుతుంది. కానీ మన ఇండియన్ టీము గౌతమ్ గంభీర్ ఎరాలో అయితే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో అనేది ఎవరికి అసలు అర్థమే కావడం లేదు. ఈ టీమ్గా మన ఇండియా అయితే చాలా మంచి ఫామ్లో ఉంది. లాస్ట్ జరిగిన ఇంగ్లాండ్తో జరిగిన ఓడిఐ సిరీస్లో వైట్ ఫాస్ట్ చేసి చాలా బలంగా కనిపిస్తుంది. కానీ మనం డీప్గా ఆలోచించినట్లయితే ఇంగ్లాండ్ అయితే ఓడిఐస్లో అంత మంచి టీం అయితే అసలే కాదు. వాళ్ళు అఫ్కోర్స్ 2019లో అయితే వన్ ఆఫ్ ద టాప్ టీం. కానీ ఆ తర్వాత వాళ్ళు 2023 వరల్డ్ కప్ ఆడిన విధానం చూస్తే అసలు ఇంగ్లాండ్ ఎందుకు దరం కాదు అనేలా కనపచ్చింది ఓడిఐ ఫార్మాట్స్లో. మన ఇండియా ఇంగ్లాండ్తో గెలిచింది, ఇంకా మన వాళ్ళకు తిరుగులేదు, మన వాళ్ళు మంచిగా ప్రాక్టీస్ అయ్యారని అనుకోలేము. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే గౌతమ్ గంభీర్ కెప్టెన్ కోచ్గా అయిన తర్వాత ప్లేయింగ్ 11 అసలు ప్రెడిక్ట్ చేయడానికి అసలు హోప్స్ లేవు. ఎందుకంటే మనమైతే ఇప్పుడైతే హర్షిత్ రాణా అని గౌతమ్ గంభీర్ ఏమో ప్రిఫర్ చేస్తున్నాడు. కానీ హర్షిత్ రాణా ఏమో న్యూ బాల్తో ఆ వికెట్లు అందించలేదు. అతడు మిడిల్ ఓవర్స్లో వికెట్ తీస్తున్నారు. మిడిల్ ఓవర్స్లో వికెట్ తీసి ఏం లాభం? న్యూ బాల్తో ఎప్పుడైతే మంచి స్టార్ట్ లభిస్తుందో అప్పుడే మన టీం ఇండియా ఊప్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఈ న్యూ బాల్ అంత ప్రాపర్గా ఆడిన తర్వాత మిడిల్ ఓవర్స్లో ఇంకా ప్రాపర్గా సెటిల్ అయి ఉంటారు కాబట్టి హర్షిత్ రాణా అక్కడ నెగోషియేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈవెన్ మీరు లాస్ట్ 3 మ్యాచ్లలో చూసుకున్నా కూడా పవర్ ప్లేలో హర్షిత్ రాణా ఫెయిల్ అయిన తర్వాత కూడా అక్షర్ పటేల్ ఆర్ సెమీ వీరిద్దరిలో ఒకరు వచ్చి కొంచెం టైట్ లైన్ లెంత్ మరియు వికెట్ తీసేలాగా క్రియేట్ చేశారు సిచ్యువేషన్స్. కాబట్టి హర్షిత్ రాణా మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీసుకోగలిగాడు. దృష్టిలో అయితే హర్షదీప్ సింగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇతడికి లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంటుంది, అలానే ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ అద్భుతంగా వేయగలడు. కాబట్టి హర్షదీప్ సింగ్ని ప్లేయింగ్ 11లో ఉంచితే చాలా మంచిగా ఉంటుంది. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా రోహిత్ శర్మ, శుభన్ గిల్ బరిలోకి దిగుతారు. వన్డౌన్లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8లో రవీంద్ర జడేజా, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ ఆర్ హర్షిత్ రాణా, నెంబర్ 11లో మొహమ్మద్ షమి బరిలో దిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ టీం అయితే అంత ప్రాపర్గా కనిపించలేదు. యాజ్ యూజువల్ వాళ్ళదైతే ఒక బ్యాలెన్స్డ్ టీమ్గా అయితే అసలే కనిపించలేదు. ఇక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా తంజీన్ హాసన్ మరియు సౌమ్య సర్కార్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3లో నజముల్లా సంతో కెప్టెన్, ఇతడు బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4లో హృదయ్, నెంబర్ 5లో ముస్తఫిజుర్ రహీం, నెంబర్ 6లో మహమ్మదుల్లా, నెంబర్ 7లో మెహదీ హసన్ మిరాజ్, నెంబర్ 8లో రషీద్ హుసేన్, నెంబర్ 9లో తంజీన్ హాసన్ ఆర్ నహీద్ రానా, నెంబర్ 10లో టస్కిన్ అహ్మద్, నెంబర్ 11లో ముస్తఫిజుర్ రెహమాన్ బరిలో దిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే మన ఇండియా అయితే 1 చేతో గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మనం ఒక మైండ్లో పెట్టుకుంటే మన ఇండియా దుబాయ్ పిచ్చెస్ పైన సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇది కూడా మైండ్లోకి వచ్చినట్లయితే ఓడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.